అయిపోయిందంట. ఎందుకంటే మెయింటెనెన్స్ చేయడం చేతనంతరం వల్ల కేవలం ఎన్నో ఈవెంట్లు చేశారు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ హీరోకి కానీ ఒక నార్మల్ హీరోకి కానీ ఎలాంటి పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి అభిమానులు వస్తారో తెలియదా. ఇక్కడ ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడ రాయలసీమ నుంచి ఇవాళ ఎంత అభిమానంతో వస్తే ఈవెంట్ చేయకుండా రిటర్న్ పంపించేది న్యాయమా? కేవలం ఇప్పుడు దీని గురించి మీరైనా కేవలం నన్ను కాదు ఎవరైనా అడగండి, ఎవరిది తప్పు అంటే ఎందుకు క్యాన్సిల్ అయింది అంటున్నారు. మెయింటెనెన్స్ చేతగాక అంటే ఓవర్ క్రౌడ్ అయింది అంటున్నారు కదా. ఓవర్ క్రౌడ్ తెలియదు వాళ్ళకి. చిన్న హీరోకి మెయిన్ హీరోకి వచ్చి తెలియదు వాళ్ళకి ఎంతమంది వాళ్ళకి 10 లక్షల మంది వచ్చారు. ఆ మాత్రం తెలియదు వాడికి. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది బ్రో, ఇంటర్వ్యూ పెట్టుకుని నేను వచ్చినాను. ఎందుకు వచ్చినాను? షూటింగ్ వచ్చినాను. ఇట్లా చేసి పంపిస్తుంది ప్రతి ఒక్కరిని కొట్టడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? అంటే టోటల్ క్యాన్సిల్ అయిపోయింది డైరెక్ట్ చెప్పేస్తున్నారా? ఒక్క మాట చెప్పలేదు, ఒక్క మాట చెప్పలేదు. సర్టన్ ఇన్ఫర్మేషన్ they did not give a single bit to everyone. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు అంటే కాదు ఇప్పుడు అంటే కాదు ఈ ఇంపాక్ట్ అంతా ఎన్టీఆర్ అన్నం ఇంటికి పడుతుంది. ఎందుకు? ప్రతి ఒక్కడు ఎంతెంత దూరం నుంచి వచ్చింటారు. ఎవరికి అదంతా ఎవరు తీసుకుంటారు అవన్నీ. సో ఈ ఇంపాక్ట్ మొత్తం ఎన్టీఆర్ అన్నకి పడుతుంది. బ్రో మీకెలా బ్రో? ఈ శ్రేయస్ మీడియా అంతా వేస్ట్, ఏది లేదు. ఈవెంట్ చేసు రాదు, ఏం చేసు రాదు, వేస్ట్ కాదు శ్రేయస్ మీడియా వాళ్ళు. ఇంకోసారి వీళ్ళకి ఏ ఈవెంట్ ఇవ్వద్దు. బట్ దేవరా క్యాన్స్ వస్తలేరు. దీని వల్ల మూవీ మీద ఎఫెక్ట్ పడుతుంది. తెలియలేదు శ్రీనివాస్ అన్నకు.